హలో మై డియర్ గ్రూప్ 2 ఆస్పిరాన్స్, వెల్కమ్ టు నరేష్ అకాడమీ. ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 సెక్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర మొదటి యూనిట్లో 5వ టాపిక్ వేంగి తూర్పు చాళుక్యులు సంబంధించి ముఖ్యమైన పాయింట్లు మరియు ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు వివరణాత్మక విశ్లేషణ గురించి తెలుసుకుందాం. 1. పరిచయం. బాదామి చాళుక్య వంశం పతనమయ్యాక కూడా తూర్పు చాళుక్యులు స్వతంత్రంగా పరిపాలించారు. వేంగి రాజ్య కళింగ నెల్లూరు మధ్య ఉన్న ఆంధ్ర ప్రాంతమంతా విస్తరించింది. వీరికి రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, చోళులు, గాంగులతో తరచూ యుద్ధాలు జరిగేవి. తూర్పు చాళుక్యులు వీటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొని 4.5 శతాబ్దాల పాటు రాజ్యపాలన చేశారు. 2. రాజధానులు. రెండవ పులకేశి కదంబ, గంగ, అయాప, మౌర్య, లాట, మాళవ, దుర్జయాలను జయించి వారి భూములను ఆక్రమించారు. దీనితో మహారాష్ట్ర, కర్ణాటక భూభాగాలు అతడివశం అయ్యాయి. అనంతరం తీరంధ్రపై దృష్టిపెట్టి వేంగిరాజ్య స్థాపనకు కారణం అయ్యాడు. 1. పిఠాపురం, కుబ్జవిష్ణు వర్ధనుడు. 2. వేంగి జయసింహవల్లభుడు. 3. రాజమండ్రి, మొదటి అమ్మరాజు. 4. విజయవాడ, రెండవ విజయదిత్యుడు. 3. రాజలాంఛనము. తూర్పు చాళుక్యులు వరాహంను తమ రాజ్యరాజలాంఛనంగా ఉపయోగించారు. 4. వంశనామము. మహావీరుడు చుళకం దోసిలి నుంచి పుట్టినందునే చాళుక్యుడై చాళుక్య వంశకర్త అయినాడు. నాగార్జున కొండ శాసనం చిలికి రెమ్మనన్ను ఇక్ష్వాకుల సామంతుడిగాను మహతలవరగాను మహదంతనాయకుడిగా ప్రస్తావించినది. శాతవాహనులు, ఇక్ష్వాకులు, కదబుల వలె వీర్కూడా మాతృసంజ్ఞలు ధరించారు. హారతిపుత్ర మాతృ సంజ్ఞను ఉపయోగించడం వలన వీరికి దక్షిణాది రజవంశలతో సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. వీరు తమ శాసనాలతో హారతిపుత్రనను అని చెప్పుకున్నారు. విజయపురిలో హారతిదేవి ఆలయం కలదు. కావున హారతీదేవి చాళుక్యుల ఆరాధ్య దైవం కావచ్చు. వీరు కదంబుల వలె మాతృగణ పరిపాలితనం అని చెప్పుకున్నారు. 5. వర్ణము. శాసనాల ప్రకారం అయోధ్య పాలించిన చంద్రవంశ క్షత్రియులు. వీరు దక్షిణాపథానికి వలస వచ్చి వాకటక, దనంబులకు సామంతులుగా ఉంటూ వారు అయిన వెంటనే విజృంభించారు. పృథ్వీరాజ్ రసో ప్రకారం సోలంకి చెందినవారు. సోలంకీలు అగ్నికుల క్షత్రియులు కావున వీరు కూడా అగ్నికుల క్షత్రియతి. పౌరాణిక గ్రంథాలు అయోధ్య చంద్రవంశస్థులు పాలన కింద లేదని పేర్కొన్నది. 6. జన్మస్థలం. 1. నందంపూడి శాసనం, ఉత్తర భారతదేశం. 2. దుర్గాప్రసాద్ దీక్షిత్, మహారాష్ట్ర. 3. డి.సి. సరోర్, కన్నడ దేశం. డి.సి. సరోర్ అను చరిత్రకారుడు పైశాచిక ప్రాకృత బాణి, తెలుగు భాష. 7. ఆధారాలు. 1. నాగార్జునకొండ శాసనం, ఇక్ష్వాకులు. 2. ఇహెళే శాసనం. ఈ శాసనంను పశ్చిమ చాళుక్య రాజు లేదా బాదామి చాళుక్య రాజు రెండవ పులకేశి వేయించాడు. 3. మార్టూరు శాసనం. ఈ శాసనాన్ని రెండవ పులకేశి సంస్కృత భాగంలో వేయించాడు. 4. చేజెర్ల శాసనం. ఈ శాసనాన్ని కుబ్జ విష్ణువర్ధనుడు తెలుగు, సంస్కృత భాషలలో వేయించాడు. ఈ శాసనం సగానికి పైగా తెలుగు పదాలను కలిగి ఉన్నది. 5. చీపురుపల్లి శాసనం. ఈ శాసనాన్ని కుబ్జ విష్ణువర్ధనుడు వేయించాడు. 6. కొప్పరం శాసనం. ఈ శాసనం నందు కుబ్జ విష్ణువర్ధనుడు యువరాజుగా ప్రస్తావించబడ్డాడు. 7. తిమ్మాపురం శాసనం. ఈ శాసనాన్ని రెండవ పులకేశి వేయించాడు. సంఘమేశ్వరం చాళుక్య విషయం గురించి ప్రస్తావించినది. 8. విప్పర్ల శాసనం. ఈ శాసనాన్ని కుబ్జవిష్ణువర్ధనుడి కుమారుడు అయిన జయసింహవల్లభుడు తెలుగులో వేయించాడు. మొదటి పూర్తి తొలి తెలుగు వచన శాసనంగా పేర్కొంటారు. 9. కళిమెళ్ల శాసనం. ఈ శాసనాన్ని రేనాటి అయిన ధనుంజయుడు ఎరికల్ ముత్తు వేయించాడు. ఈ శాసనంను తొలి తెలుగు గద్య శాసనంగా పేర్కొంటారు. 10. సాతలూరు శాసనం. ఈ శాసనం గుణగ విజయాదిత్యుడు తెలుగులో వేయించాడు. 11. ధర్మకరం శాసనం. ఈ శాసనాన్ని గుణగ విజయాదిత్యుడు తెలుగులో వేయించి చంపకమాల పద్యశైలి ఉంటుంది.
12 అద్దంకి శాసనం. ఈ శాసనాన్ని గుణగ విజయాదిత్యుడి సేనాపతి అయిన పంత్రంగడు తరువోజ పర్రశైలిలో రచించాడు. ఈ శాసనాన్ని తొలి తెలుగు పద్యశాసనం యుగా పేర్కొంటారు. 13 కందుకూరు శాసనం. ఈ శాసనాన్ని గుణగ విజయాదిత్యుని సేనాధిపతి అయిన పంత్రుంగడు సీసపద్య శైలిలో రచించాడు. 14 బెజవాడ శాసనం. ఈ శాసనాన్ని రెండవ యుద్ధ మల్లుడు మొదటి మధ్యాకార శైలిలో వేయించాడు. 15 రేమూరు శాసనం. ఈ శాసనం రెండవ విష్ణువర్ధనుడి చరిత్రకు ప్రధాన ఆధారం. 16 ముషికొండ శాసనం. ఈ శాసనంను మూడవ విష్ణువర్ధనుడు వేయించాడు. విజయవాడ నందు అమీన మహాకవి నిర్మించిన మూడవ విష్ణువర్ధనుడు మూషినికొండ గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. 17 పీఠాపురం శాసనం. మలయప్ప దేవుడు వేయించిన ఈ శాసనం చాళుక్య భీముడు 360 యుద్ధాలు చేసినట్లు పేర్కొన్నది. 18 మచిలీపట్నం శాసనం. ఈ శాసనాన్ని చాళుక్య భీముడు వేయించాడు. ఈ శాసనాన్ని వేమన రచించినందుకు అతడికి కవివృషభ అనే బిరుదు వచ్చినది. 19 మలేగుండు శాసనం. ఈ శాసనం రెండవ అమ్మరాజు చరిత్రకు ప్రధాన ఆధారం. 20 మాగల్లు శాసనం. ఈ శాసనంను దానణవుడు వేయించాడు. ఈ శాసనం ప్రకారం దానణవుడు కొట్టశర్మ లేదా అనే బ్రాహ్మణుడికి మగల్లు గ్రామంను దానంగా ఇచ్చినట్లు తెలుస్తుంది. 21 కైలాస నాథ దేవాలయ శాసనం. ఈ శాసనంను జటాజుట భీముడు వేయించాడు. ఈ శాసనం జటాజుట భీముడి సామ్రాజ్య సరిహద్దుల గురించి తెలుపును. 22 నందంపూడి శాసనం. ఈ శాసనాన్ని రాజరాజనరేంద్రుడు వేయించాడు. మహాభారత ఆంధ్రీకరణలో నన్నయ్యకి నరవాణ భట్టు సహకరించినందుకు రాజరాజనరేంద్రుడు నారాయణ భట్టుకి నందంపుడి అగ్రహారంను దానంగా ఇచ్చాడు. బి. నాణేలు. వీరి కాలంలో వస్తు మార్పిడి పద్ధతితో పాటు ద్రవ్య ఆర్థిక వ్యవస్థ ఉండేది. రెండవ శకివర్మ చాళుక్య చంద్ర పేరుతో ముద్రించిన నాణేలు సమూయ్ థాయిలాండ్ దేశంలో బయల్పడ్డాయి. రాజరాజ నరేంద్రుడి నాణెములు బర్మాలోని అరేంద్ వద్ద గల రామ్రీ ద్వీపంలో బయల్పడ్డాయి. బంగార గద్వానం, వెండి మాడలు, రాగి కాసు చిన్నం. సీగ గ్రంథాలు. 1 రాజతరంగిణి. ఈ గ్రంథమును కాశ్మీర్ను పాలించిన లోహర్ విరాజు అయిన 3వ జయసింహుని ఆస్థాన కవి కల్హణుడు రచించాడు. ఈ గ్రంథం భారతదేశ చరిత్రకు తొలి చారిత్రక ఆధారం. 2 విక్రమాంక దేవచరితం. ఈ గ్రంథాన్ని కళ్యాణి చాళుక్యుల కాలం నాటి బిల్హణుడు విరచించాడు. ఈ గ్రంథం భారతదేశ చరిత్రకు రెండవ చారిత్రక ఆధారం. 3 మహాభారతం. 4 గణింసార సంగ్రహం. మహావీరాచార్యుడు గణితసార సంగ్రహాన్ని సంస్కృత భాషలో రచించాడు. ఈ గ్రంథంను సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించినది పావులూరి మల్లన. 5 కూర సంభవం. కాళిదాసుచే రచింపబడి ప్రసిద్ధి పొందిన కావ్యము సంస్కృత భాషలో రచించాడు. ఈ గ్రంథంను సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించినది నన్ని చోడుడు. 6 కళింగ పట్టు పారాని. మొదటి కలోత్తుంగ చోళుడు సేనాపతి అయిన జయమంగళ రచించాడు. 7 సియుకి హుయాన్ సాంగ్ రచించాడు. 8 రాజకీయ చరిత్ర. రెండో పులకేసి పశ్చిమ చాళుక్య రాజు సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుడు క్రీ. 624–642 మధ్య విషమసిద్ధి మకరధ్వజుడు లాంటి బిరుదులతో పాలించాడు. కుబ్జ విష్ణువర్ధనుని భార్య అయిన మహాదేవి విజయవాడలో జైనులకు నెడుంబవసది గుహాలయాలను నిర్మించి ముషినికొండ గ్రామాన్ని దానం చేసింది. క్రీ. 642–673 మధ్య పాలించిన మొదటి జయసింహ వల్లభుడు సర్వలోకాశ్రయ సర్వసిద్ధి లాంటి బిరుదులను పొందాడు. ఇతను విప్పర్ల శాసనాన్ని వేయించాడు. తూర్పు చాళుక్య కాలం నాటి తొలి తెలుగు శాసనం విప్పర్ల శాసనం. ఇతని కాలంలోనే పల్లవులతో సంఘర్షణ ప్రారంభమైంది. తూర్పు చాళుక్యుల్లో అతి తక్కువ కాలం పాలించిన రాజు ఇంద్రభట్టారకుడు 7 రోజులు పాలన. రెండో జయసింహుడు నిరవధ్య బిరుదుతో పాలించాడు.
మూడో విష్ణువర్ధనుడు కవి పండిత కామధేనువు త్రిభువనాంకుశ లాంటి బిరుదులను పొందాడు. ఇతను పల్లవుల చేతిలో ఓడిపోయి భోయకొట్టాల ప్రాంతాన్ని కోల్పోయాడు. మొదటి విజయాదిత్యుని కాలంలో తూర్పు చాళుక్య రాష్ట్రకూట ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఇతను రాష్ట్రకూట రాజు గోవిందుని చేతిలో ఓడిపోయాడు. నాలుగో విష్ణువర్ధనుడు రాష్ట్రకూట రాజు ధ్రువుని చేతిలో ఓడిపోయి తన కూతురు శీలమహాదేవిని అతనికిచ్చి వివాహం చేశాడు. ధ్రువుని తరపున వచ్చిన మొదటి అరికేసరి నాలుగో విష్ణువర్ధనుడిని ఓడించినట్లు పంప రచించిన విక్రమార్జున విజయం అనే గ్రంథం వివరిస్తోంది. రెండో విజయాదిత్యుడు 108 యుద్ధాలు చేసి 108 శివాలయాలు నిర్మించి నరేంద్ర మూగరాజు అనే బిరుదు పొందాడు. ఇతని పేరు మీదుగానే బెజవాడ విజయవాడ అయ్యింది. తూర్పు చాళుక్యుల్లో గొప్పవాడైన గుణగ మూడో విజయాదిత్యుడు త్రిపురమర్త్య మహేశ్వర బిరుదు పొందాడు. సాతలూరు శాసనం ఇతని విజయాలను వివరిస్తోంది. ఇతని సేనాని పాండురంగడు అద్దంకి కందుకూరు శాసనాలను వేయించాడు. గుణగ విండవల్లి యుద్ధంలో రాష్ట్రకూట అమోఘవర్షుని చేతిలో ఓడిపోయినా అతని వారసుడు రెండో కృష్ణుడిని ఓడించి వారి పాళిధ్వజాన్ని గంగాయమున తోరణాన్ని తన ధ్వజంపై ముద్రించాడు. ఇతని ఆస్థానాన్ని సులేమాన్ అనే అరబ్బు యాత్రికుడు సందర్శించాడు. మొదటి చాళుక్య భీముడు లేదా ఆరో విష్ణువర్ధనుడు పంచరామాలను అభివృద్ధి చేశాడు. ద్రాక్షారామం చేబ్రోలు ఆలయాలను నిర్మించాడు. గాంధర్వ విద్యా విశారదగా పేరొందిన చల్లవను పోషించాడు. ఆమెకు అత్తిలి గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. పందిపాక శాసనం ఇతని విజయాలను వివరిస్తుంది. మొదటి అమ్మరాజు రాజమహేంద్ర బిరుదుతో పాలించాడు. ఇతను రాజమహేంద్రవరాన్ని నిర్మించినట్లు విన్నకోట పెద్దన రచించిన కావ్యాలంకార చూడామణి గ్రంథం పేర్కొంటోంది. మొదటి యుద్ధమల్లు బెజవాడలో కార్తికేయ ఆలయాన్ని నిర్మించాడు. రెండో యుద్ధమల్లు బెజవాడలో నాగమల్లీశ్వరి ఆలయాన్ని నిర్మించాడు. ఇతను వేయించిన బెజవాడ శాసనంలో మధ్యాక్కరలు అనే ఛందస్సు ఉంది. ఇతను చేబ్రోలును రాజధానిగా చేసుకుని పాలించినట్లు బెజవాడ శాసనం పేర్కొంటోంది. క్రీ.స 945–970 మధ్య పాలించిన రెండో అమ్మరాజు ఆరో విజయాదిత్యుడు కవిగాయక కల్పతరువు బిరుదు పొందాడు. ఈయన జైన మతాన్ని అవలంబించిన ఏకైక తూర్పు చాళుక్యరాజు. ప్రకాశం జిల్లాలో కటకాభరణ జినాలయాన్ని నిర్మించి మలియంపూడి గ్రామాన్ని దానం చేశాడు. ఇతని భార్య చామికాంబ కూడా సర్వలోకాశ్రయ జినాలయాన్ని నిర్మించి కలచుంబుర్రు గ్రామాన్ని దానం చేసింది. బాడపుని ఆరుంబాక శాసనం, దానార్ణవుని మాగల్లు శాసనాలు కూడా రెండో అమ్మరాజు గురించి వివరిస్తాయి. దానార్ణవుడు రెండో అమ్మరాజును వధించి 9709–73 మధ్య పరిపాలించాడు. ఇతను మాగల్లు శాసనాన్ని వేయించాడు. తెలుగు చోడ వంశస్థుడైన జటాచోడ భీముడు దానార్ణవుడిని వధించి తూర్పు చాళుక్య రాజ్యాన్ని ఆక్రమించాడు. ఇతనికి చోడ త్రినేత్ర అనే బిరుదు ఉంది. మొదటి శక్తివర్మ దానార్ణవుడి కుమారుడు చాళుక్యచంద్ర బిరుదుతో పాలన చేశాడు. మొదటి శక్తివర్మ అనంతరం అతని సోదరుడు విమలాదిత్యుడు రాజ్యానికి వచ్చాడు. ఇతను కూతురు కుందువను జటాచోడ భీముని కుమార్తె మేళమలను వివాహం చేసుకున్నాడు. గురువు త్రికాలయోగి సిద్ధాంతదేవుడి కోసం రామతీర్థంలో రామకొండ గుహాలయాన్ని నిర్మించాడు. మొదటి శక్తివర్మ దానార్ణవుడి కుమారుడు చాళుక్యచంద్ర బిరుదుతో పాలన చేశాడు. మొదటి శక్తివర్మ అనంతరం అతని సోదరుడు విమలాదిత్యుడు రాజ్యానికి వచ్చాడు. ఇతను రాజరాజు కూతురు కుందవ్వను జటాచోడ భీముని కుమార్తె మేళమలను వివాహం చేసుకున్నాడు. గురువు త్రికాలయోగి సిద్ధాంతదేవుడి కోసం రామతీర్థంలో రామకొండ గుహాలయాన్ని నిర్మించాడు. క్రీ.స 1019–1060 మధ్య రాజరాజ నరేంద్రుడు రాజ్యపాలన చేశాడు. ఇతని బిరుదు కావ్యగీతి ప్రియుడు. రాజేంద్రచోళుడి కూతురు అమ్మాంగదేవిని వివాహం చేసుకున్నాడు. కలిదిండి యుద్ధంలో మరణించిన చోళ సేనాను కోసం కలిదిండిలో 3 శివాలయాలను నిర్మించాడు. క్రీ.స 1021లో పట్టాభిషేకం జరుపుకున్నాడు. రాజధానిని వేంగి నుంచి రాజమహేంద్రవరానికి మార్చాడు.
నన్నయ్య నారాయణ భట్టు పావులూరి మల్లనలాంటి కవులను పోషించాడు. కళ్యాణి చాళుక్యరాజు సోమేశ్వరుడు నారాయణ భట్టును రాయబారిగా ఇతని ఆస్థానానికి పంపాడు. రాజరాజ నరేంద్రుడు నారాయణ భట్టుకు నందంపూడి అగ్రహారాన్ని, పావులూరి మల్లనకు నవఖండ్రవాడను దానం చేశాడు. ఏడో విజయాదిత్యుడు చివరి తూర్పు వేంగి చాళుక్యరాజు. క్రీ.స 1076లో రాజరాజ నరేంద్రుని కుమారుడు రాజేంద్రుడు కులోత్తుంగ చోళుని పేరుతో చోళ చాళుక్య పాలన ప్రారంభించి వేంగి రాజ్యాన్ని చోళ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. 9. పాలనాంశాలు. రాజ్యాన్ని విషయాలు, నాడులు, కొట్టాలు, గ్రామాలుగా విభజించారు. అష్టాదశ తీర్థులు అనే మంత్రి పరిషత్తు రాజుకు పరిపాలనలో సాయపడేది. అష్టాదశ తీర్థుల గురించి మొదటి అమ్మరాజు మాగల్లు శాసనం వివరిస్తోంది. దానార్ణవుడు కూడా మాగల్లు శాసనం వేయించాడు. రెండో అరకేసరి వేములవాడ శాసనంలో మహాసంధి విగ్రాహి, తంత్రపాల అనే ఉద్యోగనామాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ బృందాన్ని వియోగాధపతులు అనేవారు. గ్రామ సభను వార్యం అని, గ్రామ కార్యనిర్వాహక మండలిని పంచవార్యం అని, గ్రామాధికారిని గ్రాముండ అని పిలిచేవారు. ఆస్థాన న్యాయాధికారులను ప్రాడ్వివాక్కులు అని, న్యాయమూర్తులు చదివే తీర్పులను జయపత్రాలు అని పిలిచేవారు. నందంపూడి శాసనం పంచప్రధానులను, రెండో అమ్మరాజు బందరు శాసనం ద్వాదశ స్థానాధిపతులను, రెండో చాళుక్య భీముని మచలిపట్నం శాసనం అగ్రహారాల్లోని బ్రాహ్మణ పరిషత్తుల గురించి తెలియజేస్తున్నాయి. 10. ఆర్థిక పరిస్థితులు. నాటి వర్తక సంఘాలను నకరాలు అని, వర్తక సంఘాల నియమాలను సమయకార్యం అని పిలిచేవారు. నాటి నగర ప్రధాన కేంద్రం పెనుగొండ. విదేశాలతో వర్తకం చేసేవారిని నానాదేశీ పెక్కండ్రు అని, వర్తక సంఘాలపై పన్ను వసూలు అధికారిని సుంకప్రెగ్గడ అని పిలిచేవారు. మాండలికుడు అనే అధికారి ప్రాంతీయంగా వర్తక నిర్వహణకు అనుమతి ఇచ్చేవాడు. గద్యాణము, మాడలు, ద్రమ్మములు అనే నాణాలు చలామణిలో ఉండేవి. గ్రామరక్షణ అధికారిని తలారి అని, గ్రామాల్లో పన్ను వసూలు అధికారులను రట్టగుళ్ళు అని పిలిచేవారు. భూఫలసాయంలో రాజుకు చెల్లించే భాగాన్ని కోరు అనేవారు. కల్లు, కల్లానక్కానం, వివాహం, కళ్యాణక్కానం, యువరాజు భృతి కోసం దొగరాజు పన్ను, సైన్యాన్ని నిర్వహించడానికి పడేవాళ్లే పన్నులు వసూలు చేసేవారు. యుద్ధ సమయంలో సైన్యాన్ని పోషించే గ్రామాలను జీతపుటూళ్లు అనేవారు. యుద్ధంలో రాజు ఓటమిని అంగీకరిస్తున్నట్లు ఊదే కొమ్మును ధర్మదార అనేవారు. మార్కెట్ కూడళ్లకు సరుకులు రవాణా చేసేవారిని పెరికలు అంటారు. చినగంజాం నాటి ముఖ్య రేవుపట్టణమని అహదనకర శాసనం తెలుపుతోంది. నాణాలను గద్యాణం, బంగారు నాణెం, మాడ, వెండి నాణెం, కాసు, రాగి నాణెం అని పిలిచేవారు. పంటకు ముందు నిర్ణయించే పన్ను సిద్దాయ, కాగా పంట వచ్చిన తర్వాత విధించేదాన్ని అరి పన్ను అనేవారు. 11. సామాజిక పరిస్థితులు. సమాజంలో 4 వర్ణాలు ఉండేవి. చిన్న కులాలు ఏర్పడటం ఈ కాలంలోనే ప్రారంభమైంది. బ్రాహ్మణ, క్షత్రియ వర్ణాలకు సమాజంలో ఉన్నత స్థానం ఉండేది. శూద్రులు వ్యవసాయానికే పరిమితమయ్యారు. వీరు మొదటి నుంచి ప్రత్యేక హక్కులు ఉన్న బ్రాహ్మణ, క్షత్రియులతో సమాన ప్రతిపత్తి పొందేందుకు ప్రయత్నించి సఫలమయ్యారు. ఈ యుగంలోనే పల్నాటి బ్రహ్మనాయుడు దళితులకు ఆలయ ప్రవేశాన్ని ప్రోత్సహించాడు. ఈయన వర్ణ వ్యత్యాసాలను నిరసించి వీర వైష్ణవమతాన్ని ప్రచారం చేశాడు. బాల్య వివాహాలు, బహుభార్యత్వం లాంటి సాంఘిక దురాచారాలు ఉండేవి. దేవుళ్ల జాతరల్లో రాజులు, రాణులు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొనేవారు. 12. మత పరిస్థితులు. వీరు హిందూమతాన్ని అనుసరించారు. పూర్వమీమాంస పద్ధతిని ప్రచారం చేసిన కుమారిల భట్టు ఈ యుగంలోనే క్రీ.స 8వ శతాబ్దం జీవించాడు. ఈ పాలకులు బ్రాహ్మణులకు అగ్రహారాలను ఇచ్చి వేద విద్యను పోషించారు. ప్రజల్లో హిందూ ధర్మ సందేశాన్ని ప్రచారం చేసేందుకు మహాభారతాన్ని, పంచమవేదం ఆంధ్రీకరించారు. చాళుక్యుల ఇష్టదైవం మహాసేనుడు. శైవంలో పాశుపతం ప్రాచీన శాఖ. దీన్ని లకులీశ్వరుడు స్థాపించాడు. వీరు తీవ్రవాద శైవులు. తమ ప్రాబల్యాన్ని చాటడం కోసం బల ప్రయోగానికి కూడా వెనకాడేవారు కాదు.
ఆంధ్రదేశంలో జైన బౌద్ధ మతాల విధ్వంసంలో వీరు ప్రధాన పాత్ర పోషించారు. బెజవాడ, అమరావతి మొదలైన చోట్ల సింహ పరిషత్తులను స్థాపించి మత ప్రచారం చేశారు. అలంపురం, శ్రీశైలం, ద్రాక్షారామాలు వీరి కేంద్రాలుగా ఉండేవి. రాజులు శైవ మఠాలను, శైవాగమన శాస్త్రవేత్తలను, శైవాచార్యులను పోషించారు. ఆంధ్రదేశంలో వీరశైవం బాగా విస్తరించింది. పండితత్రయంగా ప్రసిద్ధులైన శ్రీపతి, శివలెంక మంచన, మల్లికార్జున పండితారాధ్యులు శైవమత పునరుద్ధరణకు కృషి చేశారు. ఈ ముగ్గురిలో మల్లికార్జునుడు ద్రాక్షారామ నివాసి. ఇతడు భక్తి ప్రధాన శైవాన్ని చేపట్టాడు. తమిళదేశంలో రామానుజుడు ప్రారంభించిన మతం ఇక్కడ వ్యాపించి శైవంతో పోటీపడింది. రామానుజుడు శంకరుడి అద్వైతాన్ని ఖండిస్తూ జీవితం వాస్తవమని, కులభేదాల విషయంలో పట్టింపు లేదని ప్రచారం చేశాడు. ఈ యుగంలో అనేక ద్రవిడ వైష్ణవ కుటుంబాలు ఆంధ్రదేశంలోని అనేక ప్రాంతాల్లో స్థిరపడ్డాయి. చేబ్రోలులో మహాసేనుడి జాతర జరిగేది. ఇక్కడి నుంచి దేవుడి రథాన్ని ఊరేగింపుగా బెజవాడ వరకు తీసుకొచ్చేవారు. ఈ యాత్ర 25 మైళ్లు సాగేది. బ్రాహ్మణుల్లో వైదికులు, నియోగులు అనే శాఖలు ఏర్పడ్డాయి. వైశ్యులు జైన మతాన్ని అవలంబించారు. వారి కులదేవత వాసవి కన్యకాపరమేశ్వరి. పంచానం వారు అంటే విశ్వకర్మలు. వీరు కంసాలి, కమ్మరి, కంచరి, కాసే, వడ్రంగి అనే 5 శాఖలుగా ఏర్పడ్డారు. జైన మతం. వేంగి చాళుక్యుల కాలంలో జైనమతం రాజాదరణ పొందింది. అమ్మరాజు సర్వలోకాశ్రయ కటకాభరణ అనే జీనాలయాలను నిర్మించాడు. వాటిలో సత్రాలను కట్టించాడు. అందులో 4 వర్ణాల శ్రమణులకు ఉచితంగా భోజన సదుపాయాలు కల్పించారు. అమ్మరాజు భార్య చామికాంబ. ఈమె సర్వాలోకాశ్రయ జీన భవనానికి కలుచుంబురు అనే గ్రామాన్ని దానంగా ఇచ్చారు. విమలాదిత్యుడు జైనమతాన్ని స్వీకరించాడు. జైనులు సారస్వత కృషి జరిపారు. రామతీర్థవాసి అయిన ఉగ్రాదిత్యుడు కళ్యాణకారిక అనే వైద్య గ్రంథాన్ని రాశాడు. పద్మప్రభామలదరి దేవుడు కుందకుందాచార్యుడి నియమసారంపై తాత్పర్య వృత్తి అనే భాష్యాన్ని రాశాడు. జైన ధర్మానికి అత్తిలి, రాజమహేంద్రవరం, బెజవాడ, కొల్లిపాక, పూడూరు మొదలైన ప్రాంతాలు ముఖ్య కేంద్రాలుగా ఉండేవి. దేవాలయాలు. తూర్పు చాళుక్యుల నిర్మాణాల్లో చాళుక్య ప్రభావం కనిపిస్తుంది. యుద్ధమల్లుడు బెజవాడలో కార్తికేయ దేవాలయాన్ని నిర్మించాడు. విజయాదిత్యుడు బిక్కవోలులో రాజరాజేశ్వర, గోలింగేశ్వర, చంద్రశేఖర దేవాలయాలను స్థాపించాడు. చాళుక్య భీముడు సామర్లకోట, ద్రాక్షారామం, చేబ్రోలు ప్రాంతాల్లో భీమేశ్వరాలయాలను నిర్మించాడు. పంచారామాలైన భీమవరం, పాలకొల్లు, అమరావతి ఆలయాలు కూడా చాళుక్యులు నిర్మించినవే. అలంపురంలో నవబ్రహ్మ ఆలయం, సంగమేశ్వర, కడమల కాల్వ, మహానంది ఆలయాలను నిర్మించారు. చాళుక్య భీమవరం, సామర్లకోట ఆలయంలో నంది, గాయక, నర్తకి శిల్ప ప్రతిమలను ఏర్పాటు చేశారు. ఇవి తూర్పు చాళుక్యుల శిల్పకళకు నిదర్శనం. 13 భాషలు. వీరి అధికార భాష సంస్కృతం. తెలుగు భాష సాహిత్య భాషగా అభివృద్ధి చెందింది. రాజరాజ నరేంద్రుడి కాలంలో రాజ్యాంగ హేదాను పొందినది. 14 సాహిత్యం. నాటి విద్యాలయాలు ఘటికలు. నాటి రాజభాష సంస్కృతం. కవిగాయక కల్పతరువుగా పేరొందిన రెండో అమ్మరాజు పోతనభట్టు, మాధవభట్టు, భట్టిదేవుడు లాంటి కవులను పోషించాడు. మూడో విష్ణువర్ధనుడు కవి పండిత కామధేనువు బిరుదు పొందాడు. నన్నయ్య నారాయణ భట్టు సాయంతో మహాభారతంలో మొదటి 2.5 పర్వాలను తెలుగులో రాశాడు. ఆంధ్రభాషానుశాసనం అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. పావులూరి మల్లన గణితసార సంగ్రహం అనే గ్రంథాన్ని తెలుగులో రచించాడు. దీన్ని సంస్కృతంలో మహావీరాచారి రచించాడు. ఉగ్రాదిత్యుడు కళ్యాణకారక్ అనే వైద్య గ్రంథాన్ని రచించాడు. సద్వాదాచల సింహ, తార్కిక చక్రవర్తి బిరుదులు పొందిన సోమదేవసూరి యశస్తిలక, నీతి వాక్యామృత, యుక్తి చింతామణి, సూత్ర వంటి గ్రంథాలను రచించాడు. కుమారిల భట్టు పూర్వమీమాంస పద్ధతిని ప్రచారం చేశాడు. వాస్తు, కళారంగాలు, శైవ, వైష్ణవ ఆలయాల నిర్మాణం ఎక్కువగా జరిగింది.
పంచారమాలు అభివృద్ధి చెందాయి. బిక్కవోలు, బిరుదాంకనిప్రోలు ఆలయాలను గుణగ విజయాదిత్యుడు నిర్మించాడు. పంచారమాలు ద్రాక్షారామం, భీమారామం, ద్రాక్షారామం, కుమారారామం, సామర్లకోట, అమరారామం, అమరావతి, క్షీరారామం, పాలకొల్లు, సోమారామం, గునుపూడి, భీమవరం. నాటి ముఖ్య వినోదం కోలాటం. మొదటి చాళుక్య భీముని కాలంలో హల్లిసకం అనే కోలాట రీతి అభివృద్ధి చెందింది. నాటి శిల్పాల్లో వీణ, పిల్లనగ్రోవి, మృదంగం, తాళాలు లాంటి వాద్య పరికరాలు ఎక్కువగా కనిపిస్తాయి. విజయవాడ, జమ్మిదొడ్డిలో సంగీత శిల్పాలున్నాయి. కందుకూరు, బిక్కవోలు పట్టణాలను గుణగ విజయాదిత్యుడు నిర్మించి అభివృద్ధి చేశాడు. 15 సంగీతం, నృత్యం. ఆస్థానాలు, ఆలయాలు సంగీత, నృత్య, వాస్తు, శిల్ప కళలకు నిలయాలుగా ఉండేవి. రెండవ విజయాదిత్యుడు తన ఆస్థానం నందు కవులు, గాయకులు, శిల్పులు, చిత్రకారులు, నాటకులకు పోషణ అందించారు. దాచేపల్లి దేవాలయము నందు వాయిద్యాలు, వాయిద్య గోష్ఠులను తెలియజేయు జంట వాయిద్య గాత్ర శిల్పాలు కలవు. వీరి కాలం నాటి ప్రముఖ గేయనాటకం అంకమలిక. వీరి కాలం నాటి శిల్పాలలో వీణ, పిల్లనగ్రోవి, తాళాలు, ముదంగం వంటి వాయిద్యాలు, సంగీత వాయిద్య పరికరాలు కనిపిస్తాయి. మొదటి చాళుక్య భీముని ఆస్థాన సంగీత విద్వాంసురాలు చెల్లవ్వ. చాళుక్య భీముడు ఆమెకి అగ్రహారంను దానంగా ఇచ్చినాడు. చెల్లవ్వ తండ్రి మల్లన తుంబురుని వంటివాడు. 16 తూర్పు చాళుక్యుల వాస్తుశిల్పం. తూర్పు చాళుక్య పాలకులు రాజ్యం అంతటా విస్తృతంగా విస్తరించిన శివభక్తి, ఆరాధన ఫలితంగా భారీ సంఖ్యలో దేవాలయాలను నిర్మించారు. 108 ఆలయాల నిర్మాణం విజయాదిత్యకి ఆపాదించబడింది. యుద్ధమల్ల ఆయి విజయవాడలో కార్తికేయ ఆలయాన్ని నిర్మించాడు. అద్భుతమైన ద్రాక్షారామ మరియు చాళుక్య భీమవరం, సామల్కోట్ ఆలయాలను భీముడు ఆయి నిర్మించాడు. పల్లవ మరియు చాళుక్యుల సంప్రదాయాలను అనుసరించి తూర్పు చాళుక్యులు వారి స్వంత ప్రత్యేకమైన నిర్మాణ శైలిని సృష్టించారు. ఇది పంచారామ క్షేత్రాలలో, ముఖ్యంగా ద్రాక్షారామ ఆలయం మరియు బిచ్చవోలు దేవాలయాలలో చూడవచ్చు. బిక్కవోలులోని గోలింగేశ్వర ఆలయంలో శివుడు, విష్ణువు, అగ్ని, సూర్యుడు వంటి దేవతల గొప్ప శిల్పాలు ఉన్నాయి. అలాగే ఆ సమయంలో ప్రసిద్ధ జైన కేంద్రాలు విజయవాడ, జనుపాడు, పెనుగొండ, పశ్చిమ గోదావరి మరియు మునుగోడు. గ్రూప్ ప్రీలిమ్స్ మెన్స్ పేపర్ 2019 ప్రీవియస్ ప్రశ్నలు. వేంగి తూర్పు చాళుక్యులు విశ్లేషణ. ప్రశ్న 1. పులకేశికి చెందిన ఏ శాసనం మంగళగిరిని మంగళపురంగా ప్రస్తావించింది? సమాధానం ఆప్షన్ 2 మార్టూరు శాసనం. వివరణాత్మక విశ్లేషణ. మార్టూరు శాసనం. ఇటీవల ప్రకాశం జిల్లా మారుటూరులో సత్యాశ్రయశ్రీ వృథ్వివల్లకుని తామ్రశాసనం దొరికింది. ఈ శాసనం తేదీ క్రీ.స. 616 అని, అందుచే సత్యాశ్రయశ్రీ పృథ్వీవల్లదుడు రెండో పులికేశి అని ఎన్. రామేశన్ గారు చేసిన నిర్ణయాన్ని నేలటూరు వెంకటరమణయ్య గారు మొదలైనవారు అంగీకరించారు. రెండవ పులకేశి అనంతరం జిల్లాలోని ఎలపట్టు సింఖిగి దగ్గర మంగళేశుణ్ణి ఓడించి బాదామి సింహాసనంను అధిష్ఠించాడు. రెండవ పులకేశి తీరాంధ్రపై దండెత్తి పిష్టపుర, కుణాల కొల్లేరు యుద్ధాలలో దుర్జయులను ఓడించి వేంగి మండలంను ఆక్రమించాడు. కృష్ణాతీరంలోని కొల్లూరుకు చెందిన మిడిసి అలుకురాజును మంగళనీయంపై అధిపతిని చేశాడు. మారుటూరు అగ్రహారాన్ని కర్ణాటక బ్రాహ్మణులకు దానం చేశాడు. కొల్లూరు, మంగళనిలయం, మార్టూరు ప్రాంతాలు కృష్ణానదికి దక్షిణాన ఇంచుమించు కర్మరాష్ట్రంలోనే ఉన్నాయి. ప్రశ్న 2 చాళుక్యుల కాలంలో గాంధర్వ విద్యా విశారద అనే బిరుదును పొందినది ఈ క్రింది వారిలో ఎవరు? సమాధానం ఆప్షన్ 3 చెల్లవ్వ. వివరణాత్మక విశ్లేషణ. చాళుక్య భీముడు గాంధర్వ విద్యా విశారద అయిన చెల్లవ్వకు అత్తిలి గ్రామంలో మాన్యం ఇచ్చి ఆదరించినాడు. ఆమె తండ్రి మల్లప్ప సంగీత విద్యలో తుంబురుని వంటివాడు. ప్రశ్న 3 కళ్యాణకారక మనే వైద్య గ్రంథాన్ని రచించినది? సమాధానం ఆప్షన్ 1 ఉగ్రాదిత్యాచార్యుడు. వివరణాత్మక విశ్లేషణ. రామతీర్థవాసి అయిన ఉగాదిత్యుడు కల్మాణకారక అనే వైద్య గ్రంథం రచించినాడు. ప్రశ్న 4 108 శైవాలయాలను నిర్మించినట్లు చెప్పబడుతున్న చాళుక్య రాజు.
సమాధానం ఆప్షన్ 4 రెండో విజయాదిత్యుడు. వివరణాత్మక విశ్లేషణ రెండవ విజయాదిత్యుడు 108 నరేంద్ర మూగేశ్వరాలయాలు శివాలయాలను నిర్మించాడు. ఇతడు 4వ విష్ణువర్ధనుడి కుమారుడిగా రాజ్యాధికారానికి వచ్చినాడు. ఇతడు తన సవతి సోదరుడు నూపరుద్రుడు లేదా హైహేయుడి సహాయంతో భీమసలుకుతో పాటు రాష్ట్రకూటులు పశ్చిమ గంగులతో 12 సంవత్సరముల పాటు పోరాటం చేశాడు. ఇతడు భీమసలుకి అతని మద్దతుదారులతో 108 యుద్ధాలు చేశాడు. మొదటి చాళుక్య భీముడు 360 శివాలయాలతో పాటు పంచరులను నిర్మించాడు. ప్రశ్న 5 కాపాలికులకు జన్మనిచ్చిన సిద్ధాంతం. సమాధానం ఆప్షన్ 2 మిశ్ర శైవం. వివరణాత్మక విశ్లేషణ శైవంలో పాశుపతం అతి ప్రాచీన శాఖ. క్రీస్తు శకారంభంలో మధ్యభారతంలో లకులీశ్వరుడు పాశుపతాన్ని స్థాపించినాడు. లకులిసుని శిష్యుల్లోనివాడైన కాలాన్ను ని అనుయాయులు కాలాముఖులు. వీరు తీవ్రనవాద శైవులు. శైవమత ప్రాబల్యం స్థాపించడానికి బలప్రయోగానికి సైతం వీరు వెనుకాడేవారు కాదు. ఆంధ్రదేశంలో జైన బౌద్ధాల విధ్వంసనంలో వీరు ప్రధాన భూమిక ధరించినారు. అమరావతి బెజవాడ మొదలైన చోట్ల సింహ పరిషత్తులు స్థాపించి కాలాముఖులు మత ప్రచారం చేసినారు. శ్రీశైలం ఆలంపురం దాక్షరమాలు సైతం కాలాముఖ కేంద్రాలే. కాలాముఖులలోని వామాచారులే కాపాలికులు. శివుని భయంకరమూర్తి అయిన భైరవుని మధ్య మాంస మత్స్య మైథున ముద్ర అనే పంచముద్రలతో ఆరాధించేవారు. కపాలభోజనం నర్బలి వీరి ఆధారాల్లో ముఖ్యమైనవి. శ్రీశైలంలో కాపాలికులను శంకరాచార్యుడు నిర్జించినట్లు జన్నకుతి శ్రీశైలాన్ని కాపాలిక క్షేత్రంగానే భవభూతి తన మాలతి మాధవంలో వర్ణించినాడు. అయితే కాపాలికుల ప్రభావం సమాజంపైన ఎక్కువగా కనిపించదు. ప్రశ్న 6 తొలి చాళుక్యులు ఈ మాతృదేవతను ఆరాధించారు. సమాధానం ఆప్షన్ 1 ఆహరీతి. వివరణాత్మక విశ్లేషణ చాళుక్యులు తమ శాసనాలలో హరతిపుత్రణం అని చెప్పుకోవడంతో చాళుక్యుల కాలంలో హరతిదేవి గౌరవస్థానాన్ని పొందినట్టు తెలుస్తోంది. తూర్పు చాళుక్యుల్లో పరనుభాగవతులు పరమమాహేశ్వరులు అభయులు ఉన్నారు. కాని శరణు మాహేశ్వరులే ఎక్కువ. మహాసేనుడు చాళుక్యుల ఇష్ట డైనాలలోనివాడు. హారీతి మహాసేనులు చాళుక్యులకు బహుశా ఇక్ష్వాకుల నుండి సంక్రమించిన వారసత్వం అయి ఉంటుంది. ప్రశ్న 7 వాసవి దేవత ప్రధాన క్షేత్రం ఏది? సమాధానం ఆప్షన్స్ 4 పెనుగొండ. వివరణాత్మక విశ్లేషణ వైశ్యుల కులదేవత వాసవి కన్యాక. ఈమె ఆరాధనకు పెనుగొండ తూర్పు గోదావరి కేంద్రం. వాసవి కన్యకను విష్ణువర్ధనుడనే చాకక్యరాజు బలాత్కరించగా ఆమె అగ్నిలో దూకి ఆహుతి అయినదనే కథలో చారిత్రక సత్యం లేదు. అయితే అగ్నిలో దూకి మరణించడం జైన ఆచారాల్లో ఒకటి. వాసవి కూడా ఆ వ్రతం ఆచరించి వైశ్యులకు ఆరాధ్యదేవత అయింది. గ్రూప్ ప్రీలిమ్స్ మెన్స్ పేపర్ 2019 ప్రీవియస్ ప్రశ్నలు వేంగి తూర్పు చాళుక్యులు విశ్లేషణ. ప్రశ్న 8 సారసంగ్రహ గణితమనే గణితశాస్త్ర గ్రంథాన్ని తెలుగులో రచించినవాడు. ప్రశ్న 9 మహావీరాచార్యుని గణితసార సంగ్రహంను తెలుగులోకి అనువదించినది ఎవరు? గ్రూప్ 2 ప్రీలిమ్స్ 2018. సమాధానం ఆప్షన్ పావులూరి మల్లన. వివరణాత్మక విశ్లేషణ మహావీరాచారి అనే జైనకవి రచించిన గణితసార సంగ్రహాన్ని తెలుగు పద్యాల్లో రచించినాడు. పావులూరి గణితంలోని పద్యం వల్ల నాడు తర్వ ఖగోళ భూగోళ శాస్త్రాల్లో ప్రజలు శ్రద్ధ వహించినట్లు వ్యాకరణ గణిత తెలుస్తుంది. పావులూరి మల్లన బిరుదులు 1 సుకవి 2 శీలుడు. రాజరాజ నరేంద్రుడు ఇతనికి నవఖండహరి అగ్రహారాన్ని ఇచ్చాడు. ఇతని ఆస్థానం నందు నన్నయ్య నారాయణ భట్టు పావులూరి మల్లన్న కవులు ఉండేవారు. ప్రశ్న 10 కందుకూరును బెజవాడవలె అభివృద్ధి పరిచిన చాళుక్య ప్రభువు. సమాధానం ఆప్షన్ 3 మూడో విజయాదిత్యుడు. వివరణాత్మక విశ్లేషణ కలిశిష్ణువు కుమారుడు మూడో విజయాదిత్యునే గుంగ విజయాదిత్యుడని వ్యవహరిస్తారు. గుణకనెల్ల అనే మాటకు గుణాలచే అందమైనవాడు అని అర్థం. గుణగుడు తూర్పు చాళుక్య రాజులందరిలో అగ్రగణ్యుడు.
ఇతని బ్రాహ్మణ సేనాని పండరంగడు బోయల ప్రధాన స్థావరాలైన నెల్లూరును దగ్ధం చేసి కట్టెమును నేలమట్టం చేసి 12 కొట్టాలను స్వాధీనం చేసుకున్నాడు. అనంతరం కందుకూరును బెజవాడవలె బలిష్టమైన దుర్గంగా చేసుకొని ఆ ప్రాంతంలో శాంతిభద్రతలు నెలకొల్పి పరిరక్షించినాడు. ప్రశ్న 11 మహాభారత అనువాద ప్రక్రియలో నారాయణ భట్టు నన్నయ్య భట్టుకు సహాయపడేననుటకు ఆధారమేది? గ్రూప్ 2 ప్రీలిమ్స్ 2018. సమాధానం నందంపూడి దానశాసనం. వివరణాత్మక విశ్లేషణ రాజరాజనరేంద్రుడు నన్నయ్య భట్టారకుని భారతాంధ్రీకరణకు ప్రోత్సహించినాడు. అందుకు సరైన వ్యక్తి నన్నెభట్టు. సంహితాభ్యాసుడు, శానా పురాణ విజ్ఞాన నిలయుడు, అవిరళ జప హోమ తత్పరుడైన లోకజ్ఞుడు, ఉదయ భాషా కావ్య రచన ప్రాగల్యుడు, వాగనుశాసనుడైన వైయాకరణి నన్నయ్య ఆంధ్రభాషానుశాసనం అనే వ్యాకరణం రచించినాడని ప్రసిద్ధి. నన్నయ్యకు నారాయణ భట్టు సహాయంగా నిలిచినాడు. ప్రశ్న 12 ఆంధ్రదేశంలో తెలుగును నిలిపిన కీర్తి ఎవరికి దక్కతుంది? గ్రూప్ 2 ప్రీలిమ్స్ 2018. సమాధానం ఆప్షన్ తూర్పు చాళుక్యులు. వివరణాత్మక విశ్లేషణ విష్ణుకుండి శాలంకాయన కాలం నుండి శాసనాల్లో తెలుగు పదాలు కనిపిస్తాయి. కానీ చాళుక్యారంభం నుండి తెలుగు ఉన్నత స్థానం ఆక్రమించసాగింది. ఇందుకు బహుశా జైనమతాచార్యుల ప్రచారం చాలా వరకు కారణమై ఉంటుంది. చాళుక్య వంశ స్థాపకుడైన కుబ్జ విష్ణువర్ధనుని చేజర్ల శాసనంలో సగం పైగా తెలుగు. అతని కుమారుడు జయసింహ వల్లభుని విప్పర్ల, మాచర్ల శాసనాలు తెలుగు శాసనాలు. ఇదే కాలం నాటి రేనాటి చోడులు సైతం తమ శాసనాలను తెలుగులో వేయించినారు. గ్రూప్ ప్రీలిమ్స్ మెన్స్ పేపర్ 2017 ప్రీవియస్ ప్రశ్నలు వేంగి తూర్పు చాళుక్యులు విశ్లేషణ. ప్రశ్న 1 విప్పర్ల శాసనాన్ని విడుదల చేసిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? ఆప్షన్స్ 1 కుబ్జ విష్ణు వర్ధనుడు, 2 ధనంజయుడు, 3 జయసింహ వల్లభుడు, 4 శక్తివర్మ. సమాధానం జయసింహ వల్లభుడు. వివరణాత్మక విశ్లేషణ విప్పర్ల శాసనంను జయసింహ వల్లభుడు వేయించాడు. తొలి తెలుగు వచన శాసనంగా భావిస్తారు. ప్రశ్న 2 క్రింది రాజులలో త్రిపుర మత్య మహేశ్వర అన్న బిరుదును ధరించిన వారెవరు? ఆప్షన్స్ 1 ఒకటవ విష్ణు వర్ధనుడు, 2 ఒకటవ విజయాదిత్యుడు, 3 మూడవ విష్ణు వర్ధనుడు, 4 గుణగ విజయాదిత్యుడు. సమాధానం 4 గుణగ విజయాదిత్యుడు. వివరణాత్మక విశ్లేషణ కలిశిష్ణువు కుమారుడు 3వ విజయాదిత్యునే గుణగ విజయాదిత్యుడని వ్యవహరిస్తారు. 1 త్రిపుర మత్యమాహేశ్వర బిరుదంతో పాటు గుణగునకు 2 పరచక్రరామ, 3 భువన కందర్ప, 4 వీరమకర ధ్వజ, 5 రణరంగశుద్రక, 6 మనో ఆ ప్రకార బిరుదులు ఉన్నాయి. అతడు సాధించిన విజయపరంపరలతో తూర్పు చాళుక్యుల అధికారం ఉత్తరాన మహానది నుండి దక్షిణాన పులికాట్ సరస్సు వరకు విస్తరించింది. ప్రశ్న 3 తూర్పు చాళుక్యుల కాలంలో పొట్ల చెరువు దేనికి ప్రసిద్ధి చెందిన కేంద్రం? సమాధానం ఆప్షన్స్ 1 బౌద్ధ మతం, 2 జైన మతం, 3 శైవ మతం, 4 వైష్ణవ మతం. సమాధానం 2 జైన మతం. వివరణాత్మక విశ్లేషణ కళ్యాణి చాళుక్యుల కాలంలో ఆంధ్రదేశంలో జైనం ఉచ్ఛస్థితిలో ఉంది. పొట్ల చెరువు, కొలనుపాక, ఉజ్జిలి, వర్ధమానపురం మొదలైన చోట్ల 6వ విక్రమాదిత్యుడు జైనులకు దానధర్మాలు చేసినాడు. పొట్ల చెరువు, పాటన్ చెరువు లోనే 500 జైన వసతులు ఉండేవట. ప్రశ్న 4 రాజరాజ నరేంద్రునిచే నందంపూడి గ్రామాన్ని దానంగా స్వీకరించిన వ్యక్తిని గుర్తించండి. ఆప్షన్స్ 1 నన్నయ్య భట్టు, 2 నారాయణ భట్టు, 3 జనవల్లభుడు, 4 పావులూరి మల్లన. సమాధానం 1 నన్నయ్య భట్టు. వివరణాత్మక విశ్లేషణ నారాయణ భట్టు వామ్మయ దురంధరుడు, అష్టభాషాస్కవి శేఖరుడు. నారాయణ భట్టుకు నందంపూడి అగ్రహారాన్ని ఇచ్చి రాజరాజ నరేంద్రుడు గౌరవించినాడు. ఈ దానశాసన కావ్యరచయిత నన్నయ్య. ప్రశ్న 5 ఆంధ్ర శబ్ద చింతామణి ని వీరు రచించారని చెప్పబడుతున్నది. ఆప్షన్స్ 1 నన్నయ్య,
2 తిక్కన 3 ఎర్రన 4 పెద్దన సమాధానం 1 నన్నయ వివరణాత్మక విశ్లేషణ రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో ఉంటూ తెలుగులో ఆదికవిగా ప్రసిద్ధి చెందారు. నన్నయ్య రచించిన గ్రంథాలు ఇంద్రవిజయం, భువనేశ్వరుడి విలాసం. రాజరాజ నరేంద్రుడి సూచనల మేరకు వ్యాస భారతంను అనువదించుటకు పూనుకున్నాడు. ఇతను వ్యాస భారతంలోని ఆదిపర్వం, సభాపర్వం, అరణ్యపర్వంలోని సగభాగం అనగా 2:1-2 పర్వంను అనువదించాడు. ఇతడు ఆంధ్ర భాషా శ్రవణం, ఆంధ్ర సబ్బ చింతామణి అను తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. తెలుగు అనువాదంను తొలిసారిగా ఉపయోగించాడు. 880 పద్యాలు, 50,000 శ్లోకాలు కలవు. Thank you for watching this video. Please subscribe my YouTube channel. Please like, share and comment చేయండి.